హైదరాబాద్ మలక్పేటలోని గంగాధర్ అపార్ట్మెంట్లో నగ్నంగా సంచరించిన వ్యక్తిని గుర్తించారు. అపార్ట్మెంట్ వాసులను భయాందోళనకు గురిచేసిన ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో విచారణ జరిపిన మలక్పేట పోలీసులు నిందితుడిని అత్తాపూర్కు చెందిన ఒక వ్యాపారిగా గుర్తించారు. అసలు అతను అక్కడికి ఎందుకు వచ్చాడు, అంత వింతగా ఎందుకు ప్రవర్తించాడు అన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ అపార్ట్మెంట్ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు రాత్రి ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారాం బాగులో 3 రోజుల క్రితం ఒకతను నగ్నంగా ఎలాంటి నూలు పోగు లేకుండా శరీరానికి మొత్తం నూనె రాసుకొని అపార్ట్మెంటు గంగాధర్ అపార్ట్మెంటులో 30 ప్లాట్లు ఉంటే ప్రతి ప్లాట్కి వెళ్ళి డోరుకు టచ్ చేశారు. ఈ విధంగా టచ్ చేశారు. దీంతో అందరూ కూడా అవాకయ్యారు. అయితే పోలీసులు ఎట్టకేలకు మలక్పేట పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుంది. అతను అత్తాపూర్కు సంబంధించిన ఒక వ్యక్తిగా తెలుస్తుంది. అయితే గతంలో ఈ విధంగా సైదాబాద్ ఏరియా, ఇదే ప్రాంతంలో ఇక్కడ మల్లకపేట ఈ ఏరియాలో కూడా గతంలో ఇక్కడ ఉండేవారు. అందుకనే ఈ ఏరియా అతనికి కొట్టిన పిండి. అందుకే ఏ ఏరియాలో ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కడెక్కడ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అన్న అంశాలు కూడా ఆయనకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని నగ్నంగా తిరిగి ఈ విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన అదుపులో తీసుకున్నారు. అతనికి బిజినెస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ బాధితులు ఉన్నారు. బాధితులు కూడా రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్ ముందర కూడా హైడ్రామా జరిగింది. వీళ్ళందరినీ తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు వచ్చారు, వీళ్ళకి సంబంధించిన బాధితులు వచ్చారు. చెప్పండి, ఏం జరిగింది? ఆ రోజు 17th నైట్ మిడ్ నైట్ అండి. ఆ రోజు నేను ఆటోకి వెళ్ళి ఇంటికి వచ్చాను. సుమారు 12:35 అవుతుంది. అప్పుడు నేను స్నానం చేసి ఇంత భోజనం చేసి బాల్కనీలో పండుకున్నానండి. బాల్కనీలో పండుకున్న తర్వాత మా పక్క బిల్డింగ్లో, అంటే వీళ్ళ బిల్డింగ్లో అండి, వీళ్ళ బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో, అంటే మా పక్క కానుకొని ఉంటాయి అన్ని బిల్డింగ్. చిన్న ఏరియా, మా స్లమ్ ఏరియా. ఒక ఇల్లు మొత్తం ఇలా జాయింట్ ఉంటుందండి. అది అంటే ఈ స్టెప్ నుంచి ఒకరి బిల్డింగ్ పైన ఒక బిల్డింగ్ వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ అవ్వచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి రావచ్చు అనమాట. అయితే అలాంటి బిల్డింగ్లో మేము బాల్కనీలో తినేసి పండుకున్నాను. నేను పడుకున్న ఒక 1 అవర్ తర్వాత వీళ్ళ మమ్మీ అరిచింది బాగా. ఏమని ఎవరు వచ్చినారు గట్టిగా అరిస్తే చేస్తేనే అంత పట్టించు. తర్వాత అడుగుల శబ్దం చాలా పెద్దగా వచ్చింది, దన్ 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 అని. అది మెట్లపైకి పడగెత్తడం చాలా ఎంత వేగంగా అంటే అంత చెప్పుకోలేమంత వేగంగా. ఒక సూపర్ మ్యాన్ వచ్చాడు అంతగా వేగంగా పరిగెత్తడం. ఆ భయంతోనే, ఆ శబ్దంతోనే భయంతోనే లేచి నేను బిల్డింగ్ పైకి వెళ్ళి చూడడం జరిగింది. పక్క బిల్డింగ్లో బాల్కనీలో దుమ్ము లేవడం, అక్కడ వైర్లన్నీ కదలడం అనేది, డబ్బాలన్నీ పడడం కానీ జరిగింది అర్ధరాత్రి సమయాన. ఆ రోజు టైం వచ్చేసి 2:20 అవుతున్నది. అప్పుడు 2:25 అది ఆ సంఘటన జరిగింది. ఆ బిల్డింగ్ పైన చెప్పిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు. మేము బిల్డింగ్స్ పైన మొత్తం అంతా చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత కూడా ఒకసారి 50-60 మెంబర్స్ అందరం మేము కలిసి అన్ని గాలించినా కూడా అసలు ఎక్కడ కనబడలేదు అతను. లాస్ట్కి మా బాబాయ్ బిల్డింగ్ పైన వాళ్ళు టెర్రస్ పైన పండుకున్నారు. ఈ సంఘటన జరిగిన వాళ్ళ భయంతో కిందికి రావడం జరిగింది. వాళ్ళు జరిగిన తర్వాత మా తమ్ముడికి ఏం చెప్పారంటే, మా పిన్ని గారు, పైకి వెళ్ళి సాపా దిండు తీసుకొని రా, మనం కిందనే పండుకున్నాము, వద్దు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పింది. వాడు సాపా తీసుకొని పైకి వెళ్ళే లోపల పక్క బిల్డింగ్ 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంక్ నడుమధ్యలో లగ్నంగా ఇట్లా కూర్చున్నాడు. వాడు ఒంటి మీద బట్టలు లేవు, ఏమీ లేవు. అని సౌండ్ ఇచ్చే లోపల కథం ఒక స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్లు దుంకడం అని జరిగింది. వాడు ఎక్కడ మాయమయ్యాడో కనబడలేదు. గంగాధర్ అపార్ట్మెంట్కి వచ్చిందా? గంగాధర్ అపార్ట్మెంట్ తర్వాత ఇక్కడ జరిగింది. అక్కడ 14th ఏప్రిల్కి జరిగిందని మేము వీడియో చూసిన తర్వాత మేము అందరూ ఎలక్ట్గానే ఉన్నాం, ఇట్లా జాగ్రత్త ఉండాలని. తర్వాత మేము ఊహించుకోలేకపోయినాం 17th మిడ్ నైట్ ఆ రోజు ఈ సంఘటన జరిగిందండి. సార్, ఇది అయింది సంఘటన మా ఇంట్లోనే అయ్యింది. సో నేను మా అమ్మ ఇంకా మా నాన్న మరియు మా అమ్మ ఇంకా నాన్న ఫస్ట్ ఫ్లోర్లో వండుకున్నారన్నమాట. నేను కింద వండుకున్నా. సో మా ఇంట్లో ఒక కుక్క ఉంటుంది సార్. మా ఇంట్లో కుక్క ఒకవేళ వాడు కిందికెంచి వస్తేనా ఆ కుక్క అటాక్ చేస్తుండే. మా కుక్క వాడు ఏం చేసినాడు అంటే పైకెంచి వెనకాల మా ముస్లిమ్స్ వాళ్ళ బిల్డింగ్స్ ఉంటాయి, అందరం మేము కలిసిమెలిసి ఉంటాం. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఫ్యామిలీ లాగా ఉంటాం. ముస్లిం కానీ హిందూ కానీ అందరం మంచిగా ఉంటాం అన్నమాట. వాడు మా బిల్డింగ్కి వాళ్ళ బిల్డింగ్కి పక్కనే ఒక అడుగు ఈడేసినామంటే ఒక అడుగు ఆ బిల్డింగ్కి పోవచ్చు అనమాట. మా చిన్న స్లమ్ ఏరియా సార్, మాది చిన్న బస్సి మాది. సో వాడు ఏం చేసిందంటే నైట్ ఒక 2 o'clock మధ్యలో
మెల్లగా ఆ బిల్డింగ్ నుంచి మా బిల్డింగ్కి దుంకిండు, మా మామ వాళ్ళ బిల్డింగ్ పైనకి దుంకిండు, మా మామ వాళ్ళ బిల్డింగ్ పైకించి మా బిల్డింగ్ పైకి దుంకిండు, పైకించి మెల్లగా మెట్ల పైకించి వచ్చిండు. సో అది డోర్ అయితే మా మమ్మీ ఇక్కడ వండుకుంది సార్. ఎందుకంటే ఇది ఎండాకాలం సార్, ఇప్పుడు అందరికీ ఉబ్బరం అవుతుంది కాబట్టి అందరు డోర్లు కుల్లబెట్టే వండుకుంటారు, అంత బిల్డింగ్ల పైన డోర్లు కుల్లబెట్టి వండుకుంటారు. మా మమ్మీ ఏమో ఇటు వండుకుంది, డోర్ ఏమో అక్కడ ఉంది, మా నాన్ననేమో అటు వండుకుంటే ఆడు మెల్లగా వచ్చిండు. ఆడు మెల్లగా వచ్చి ఏం చేసిండు అంటే కాలు పైన చేసి ఇట్లా రాసినట్టు చేసిండు. మా మమ్మీ ఏమనుకుందంటే మా డాడీ అనుకుంది. మా డాడీ అక్కడ వండుకుంటూ వీడియో వాడని ఇట్లా చూసేసరికి మా మమ్మీ ఒకటేసారి లొల్లి పెట్టింది. అరే ఒవ్వని వీరా బాడుకో ఒవ్వని వీరా అని భయపడ్డది మా మమ్మీ. భయపడంగానే వాడు ఒక స్టెప్ ఇక్కడ వేసి ఒక స్టెప్ అక్కడ వేస్తుండు. అంటే ఎట్లా అంటే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఎట్లా ఉరుకుతారు అట్లా దందని ఉరికిపోతుండ అనమాట. దుంకి వేరే బిల్డింగ్ల మీదకి దుంకిండు. ఇక్కడికించి అయితే వచ్చిండో వాడు, ఎంట్రీ అయితే ఇక్కడికించి వచ్చిండు, మళ్ళీ ఎగ్జిట్ కూడా అక్కడికించే వెళ్ళిపోయింది సార్. వాడు అక్కడికించే వెళ్ళిపోయిండు, అక్కడికించి చేసి మేము లేదన్నా నైట్ 2 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు దూలన్నాం. పోలీస్ వాళ్ళు కూడా వచ్చినారు మా కాడికి, పోలీస్ వాళ్ళు అంతా చూసారు, కానీ ఎక్కడ దొరకలేదు సార్ వాళ్ళు. మాకు ఇట్లా మా బస్సు కానీ మా పక్కన బస్సు కానీ అందరు సహకరించిండ్రు. పోలీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఫోన్ చేయగానే వచ్చినారు, చూసినారు, కానీ ఎక్కడ దొరకలేదు సార్. మా మామ వాళ్ళ కొడుకు ఏం చేసిండంటే బిల్డింగ్ పైకి పోయిండు అనమాట. మా మామ అరే సాప కూడా తీసుకొని రారా మనం కిందనే వండుకుందామంటే వాడు బిల్డింగ్ పైకి పోయిండు. వాడు బిల్డింగ్ పైకి పోయి చూసిండు అనమాట. వాడు అబ్జర్వ్ చేసిండు, ఒక 15-20 minutes అబ్జర్వ్ చేసిండు, ఎక్కడుండా. వాడు 2 ట్యాంకులు ఉంటుంది సార్, 2 ట్యాంకుల మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మధ్యలో ఇట్లా కూర్చున్నాడు వాడు. ఇట్లా కూర్చోగానే మా మామ వాళ్ళ కొడుకు గంగాధర్ అపార్ట్మెంట్ జరిగిన తర్వాత ఇది గంగాధర్ అపార్ట్మెంట్ ముస్రాంబాగ్ కెంచి అక్బర్ బాగ్ కెంచి చౌని పోయిండు. చౌని మన డబిల్పుర చౌని కెంచి చెంచల్గూడలోకి వచ్చిండు వాడు. మా ఏరియా పేరు చెంచల్గూడలోకి వచ్చిండు వాడు. అంటే రోజు ప్రతిరోజు తిరుగుతున్నాడా? ప్రతిరోజు తిరుగుతుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడు తెల్లారు మొత్తము ఎవరో ఒకళ్ళ బిల్డింగ్ల మీద ఇట్లనే రేకుల మీదనో బిల్డింగ్ల మీదనో ఉంటుండని తెలిసింది. వాడు ఉండి నైట్ వెళ్తుండని తెలిసింది. మళ్ళీ నైట్ మద్యం సేవించి చేస్తుంటా మళ్ళీ ఎట్లా చేస్తుండో తెలియదు సార్. వాడు ఏమంటారు సైకో అని అంటారు. ఒకవేళ సైకో అయితే కారు నడుపుకుంటూ వస్తాడా సార్? సైకో అయితే ఎవరైతే అట్లా రారు కదా సార్. పిచ్చోడు అంటారు, పిచ్చోడు అయితే కారు నడుపుతాడా? పిచ్చోడు అయితే ఎవరినైనా కొట్టాలి, సరే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరగాలి. ఇళ్ళకి రావడం ఏంది? అసలు ఏం చేస్తారు? ఇది 14 తారీఖు అయింది సార్. 14 తారీఖు నుంచి 18 తారీఖు వరకు మా ఇంటికాడికి వచ్చిండు. వాడు అట్లా ఎన్ని ఇళ్ళకి పోయిండొచ్చు? అసలు ఏం చేసిండొచ్చు వాడు? అట్లనే ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకోపోతే ఎవరిని బాధ్యత? ఇప్పుడు అందరు ఎండాకాలం బిల్డింగ్ల పైన వండుకుంటారు, ఇల్లు కుల్లబెట్టి వండుకుంటారు. అట్లనే వచ్చే మన దొంగతనమే చేసిన, ఎవరు నన్ను చంపేసిండు, ఎవరు బాధ్యత? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నైట్ వాని కోసం అని 5 members వానికి సపోర్టివ్గా వచ్చారు. ఇక్కడనే ఒక కారు ఉండే, ఇప్పుడు ఆ కారు కూడా కనిపిస్తలేదు ఇక్కడ ఇప్పుడు ఆ కారు కూడా కనిపిస్తలేదు. ఏం కనిపి అప్పుడు ఆ మనుషులు ఉన్నారో లేరో కూడా మనకు తెలియదు. ఇక వాళ్ళు ఏమంటున్నారు అంటే వాడు వాళ్ళ ఫ్రెండో వాళ్ళ రిలేటివ్ వాడు ఓడో తెలియదు. ఇట్లా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉండు. వాడు వచ్చి అరే మైబీ లంగా పెడుతుం రే క్యా కర్తే రే తుమ్లా అంటున్నాడు. ఇట్లా గల్లవడానికి మైబీ లంగా పెడుతుం రే క్యా కర్తే రే తుమ్లా అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది మాకు అర్థమవుతుంది. మాకు ఏందన్నా వాడిని చంపేసాలే మొత్తం. అసలు ఇంకొకరు ఇప్పుడు మాకైనట్టు ఇంకో వేరే ఇళ్ళలో మాత్రం ఇట్లా కావద్దు సార్. అది మాది ఒకటి బాధ్యత. వరుసగా చేస్తుండా ఇతను? ఏంది ఇది వరుసగా 4 ఏరియాలు 5 ఏరియాలు గతంలో ఇప్పుడు ముస్రాంబాగ్ కానీ చౌని కానీ చెంచల్గూడ కానీ యాకుత్పుర కానీ మొన్నటికి మొన్న 17వ తారీఖు మా ఏరియాల మలక్పేట్ కాలడేరా గచ్చిబౌలిలో ఇది రావడం వాడు జరిగింది. గత టైమింగ్ వచ్చేసి 2:25 నిమిషాలకు రావడం జరిగింది. ఆ బస్సు వాసులు ఒకటేసారి కీకలు బెబ్బలు రాగానే మొత్తం మెలకుతో ఉన్నాము, నిద్రలేదు మాకు. ఈ 3 రోజులు సంది నిద్రలేదు. వాడు వచ్చిపోయిన సంది 17వ తారీఖు నుంచి నిన్న నైట్ దాకా వాడు పట్టుకున్నామని పోలీసు ఇక్కడ అక్బరాబాద్ నుంచి పట్టుకున్నామని తెలిసినాగానే మేము అందరం కూడా రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చి మేము ఈడైనా కాదా అని మళ్ళీ చూపించడం జరిగింది. కరెక్ట్ మా వదిన గారు ఆమె చూపించారు, చెప్పారు ఇతనే వచ్చాడు, ఇతనే సార్ మాకు న్యాయం చేయాలి, మాకు వీడే ఇప్పుడు ఆమె న్యాయం ఏం చేయాలండి, కరెక్ట్ న్యాయం చేయాలి. ఇంకొకటి ఆయనకి అక్క చెల్లె అన్న తమ్ముడు ఉండొచ్చు, వానికి కూడా అమ్మ ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, చెల్లె ఉండొచ్చు. అదే వాళ్ళ దగ్గర పండుకుంటే కదా మరి వాడు ఇప్పుడు ఇళ్ళల్లో తిరగడం ఏంది సార్? అది ఎంతవరకు న్యాయం? అది గతంలో చిన్నపిల్లలు ఉంటారు, ఇవాళ రేపు జమానా మంచిగా లేదు సార్. ఇప్పుడు వచ్చి చిన్నపిల్లనే పట్టుకునేడు అనుకో, తీసుకొని పోయిండు అనుకో, అప్పుడు బాధ్యత ఎవరు? పోలీసులు అంటారు మేము చూస్తాము, మేము చేస్తాము అని అంటారు సార్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏది? ఇప్పుడు వచ్చేసినాము, కంప్లైంట్ ఇచ్చేసినాము, అయిపోయిందని. ఇప్పుడు కారు కూడా లేదు ఇక్కడ. మేము రాత్రి చూసాము, కారు లేదు. ఆ కారు పట్టుకోవాలి. ఇప్పుడు కార్లో ఎంతమంది వచ్చారు, ఆయనకి సపోర్ట్గా ఎంతమంది వచ్చారు, ఇలాంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? ఇంకా పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఎక్కడో తిరుగుతున్నారు, ఎక్కడో అక్కడో తిరుగుతుండు.
పోలీసులు నా ఒకటి ఏంటంటే గమనిక, ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఆయన వెనకాల ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, ఇటువంటి సైకోలు ఎంతమంది. సైకో కాదు వాడు, సైకో అయితే కారు ఎట్లా నడిపిస్తాడు సార్, కారు ఎట్లా నడిపిస్తాడు, బట్టలు కార్లు ఎట్లా నడిపిస్తాడు. పిచ్చోడు అంటారు, పిచ్చోడు కూడా కాదు సార్, పిచ్చోడు అయితే కారు ఎంత నడిపిస్తాడు సార్. ఇప్పుడు పిచ్చోడు అయితే కారు నడిపాడు, బట్టలు ఇప్పాడు, ఈ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ అని తిరిగాడు. వాడు ఏదో రేపిస్టు ఒక మనకు తెలిసిన మట్టుకైతే, ఎందుకంటే చెప్పవద్దు మళ్ళీ చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే రేపిస్టు వాడు. ఒక కేసు పెట్టాం సార్ రాత్రి మాట్లాడడం డబుల్పుర పిఎస్లో పెట్టడం జరిగింది. డబుల్పుర ఎస్ఐ గారికి, డీసీ గారికి అందరికి చెప్పడం జరిగింది. నిన్న మీటింగ్ అయింది, ఫోటో కూడా మా దగ్గర అక్కడ మాట్లాడింది, ఫోటో చర్చ చేసింది, ఫోటో కూడా ఉన్నాయి మా దగ్గర. ఎస్సీ ఎస్టీలో మేము కంప్లైంట్ పెట్టాలని అనుకుంటున్నాం సార్. ఇది తక్షణమే సీరియస్ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇటువంటి విషయము మళ్ళీ ఇంకో ధర జరగద్దు. అందుకు వానికి సపోర్టు చేసే వాళ్ళను కూడా తక్షణమే అరెస్టు చేసుకోవాలి, వాళ్ళను కూడా అందుబాటులో తీసుకోవాలి, తీసుకొని చర్చించాలి సార్. ఎందుకంటే ఈ సంఘటన మళ్ళీ జరగద్దు. ఇప్పుడు పెద్దోళ్ళ మీదే అటాక్ చేసింది సార్, పిల్లలు ఉంటారు. ఎట్లా జరిగింది సంఘటన చెప్తాను. చాలా కఠినంగా జరిగింది సార్. ఆయన అందరు పండుకున్నాం సార్, ఇంకా డోర్లు అన్నీ ఓపెన్ చేసి పండుకున్నాం సార్. ఏంటంటే మా స్లమ్ ఏరియా మొత్తం బిల్డింగ్లు ఉంటాయి సార్. ఏంటంటే ఎండాకాలం అని మొత్తం డోర్లు ఓపెన్ చేసి మళ్ళీ టెర్రస్ పైన పండుకుంటున్నాం సార్. ఇంకోటి ఆయన బిల్డింగ్ చేంజ్ చేసుకుంటా మార్నింగ్ పూట మొత్తం చూసుకుంటుండ్రు సార్. ఆయన మార్నింగ్ పూట తిరిగి చూసుకుంటారు. ఇంకా ఆయన వెనకాల చాలామంది ఉర్రు, చాలామంది సపోర్టింగ్కి వస్తారు. ఒక్కడిగా చాలామంది ఉర్రు. ఇంకా ఆయన వచ్చినాక నా పిఎస్లో అరెస్ట్ కాగానే ఆయన కోసం ఇంకా 6 మంది వచ్చారు సార్. 6 మంది వచ్చి మేము మీ తిరుగుతాం బట్టలు ఇప్పి మీరు ఏం చేయగలుగుతారని పిఎస్ ఎదురుగానే చెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, అక్కడ తీసుకొని వెళ్ళారు. ఇంకా అలా కార్లో వచ్చారు, కార్కి బ్లాక్ కలర్ ఫ్రేమ్ ఉంది వాళ్ళది. మొత్తం బండి ఇక్కడిది కాదు సార్, బయటి బండి అది, ఏపీ బండిలో తిరుగుతున్నారు. ఇంకోటి చిన్న పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు భయపడుతున్నారు. షాప్కి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు వాళ్ళు. ఇంటికని బయటకు వెళ్తలేదు సార్ వాళ్ళు. వాళ్ళని ఎట్లయినా కఠినంగా శిక్ష చేయాలి. రైట్ అంటే ఇది చెప్పేది బాధితులు చెప్పేది, ఖచ్చితంగా శిక్షించాలి. ఈ విధంగా ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన వరుసగా జరుగుతున్నాయి. అదే వ్యక్తి పదే తిరుగుతుంటే ఇప్పటికీ మొదటిసారిగానే చర్య తీసుకుంటే ఆ తర్వాత సంఘటనలు జరిగేది కాదు. అయినప్పటికీ మళ్ళీ జరుగుతున్నాయి. అతను ఒకవేళ సైకో కానీ లేదంటే పిచ్చోడు కానీ కాదు, అతను కావాలని చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు అతని మీద కేసులు నమోదు చేసేసి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.